మేము వేసిన రోడ్లపై తిరుగుతూ మాకు ఓట్లు వేయరా, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయకపోతే పెన్షన్లు ఇయ్యము, అవసరమైతే ఎలక్షన్లో 5,000 రూపాయలైనా ఖర్చు పెడతాము ఓటుకి అని ఏ విధంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి నంద్యాలలో ఏ విధంగా మాట్లాడారో కూడా ఎన్ని సాక్ష్యాధారాలతో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు వీలైన త్వరగా కూడా ఎలక్షన్లు కండక్ట్ చేయాలని చెప్పి అడిగాం. దానికి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు వీలైన త్వరలోనే ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ అయిపోవడంతోనే వీలైన త్వరలోనే నంద్యాల బై ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము. దేశంలో మొత్తం ఇంకా 12 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ ఎండింగ్ లోపలే వీలైన త్వరలోనే బై ఎలక్షన్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నంద్యాల బై ఎలక్షన్ ఎప్పుడు కండక్ట్ చేసినా సరే ఇక్కడి నుంచి సెంట్రల్ ఫోర్సెస్ని పంపించి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏ విధంగా ఓటర్లను ప్రలోభపెడుతుందో రేపు ఓటింగ్ టైంలో కూడా ఓటర్లను భయభ్రాంతులు చేసే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి అధికార పార్టీ అభ్యర్థులు, అధికార పార్టీ నాయకులు ఇప్పటికే నంద్యాలలో సుమారుగా 10 మంది మంత్రులు క్యాంపు చేస్తూ అరాచకంగా ప్రజలను ప్రలోభపెడుతున్నారు. వీటన్నింటినీ అరికట్టడం కోసం రేపు నంద్యాలలో ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిగే విధంగా సెంట్రల్ ఫోర్సెస్ను కూడా పంపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం. వీటన్నిటిపై కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చాలా సానుకూలంగా స్పందిస్తారు. వాళ్ళు సరైన యాక్షన్ తీసుకుంటారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు ఏ విధంగా వాళ్ళు చెప్పిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. దానిపై కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చాలా సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ.